హాయ్ హలో ఎలా ఉన్నారు అందరూ? ఫైనల్లీ ఆఫ్టర్ 10 days వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఎందుకు వెయిట్ లాస్ వీడియోస్ అండ్ డైట్ వీడియోస్ పోస్ట్ చేయట్లేదంటే మెయిన్ రీజన్ లాట్ ఆఫ్ స్వెట్ వస్తుంది డ్యూ టు సమ్మర్. ఆ ఓవర్ ఈట్కి వీడియోస్ ఆన్ చేసి మళ్ళీ పాస్ కొట్టి మళ్ళీ రీస్టార్ట్ చేయాలంటే కొంచెం ఇబ్బందిగా అనిపించేది. హార్డ్లీ 1.5 hours పట్టేది నాకు. వర్కౌట్ చేస్తూ యూజింగ్ మొబైల్ అంటే లిటరల్లీ చాలా కష్టము. వింటర్ అండ్ రైనీ సీజన్లో ఎలాగైనా చేసేయచ్చు. ఈవెన్ సమ్మర్లో కూడా నేను చాలా డేస్ చేశాను అనుకోండి, ఓన్లీ 10 days చేయలేదు. బట్ ఓవర్ స్వెట్ వచ్చేస్తుండే, వీడియోస్ చేయలేకపోతుంటే. బట్ వర్కౌట్స్ అయితే 1 week చేశాను, 3 days అయితే చేయలేదు. వై? బికాస్ ఆ 3 days 1 day ఎల్లమ్మలని, ఇంకొక డే ఫంక్షన్ అని, ఇంకొక డే బర్త్డే పార్టీస్ అని అలా 3 days చేయలేదు. బట్ రిమైనింగ్ 7 days అయితే చేశాను. కంటిన్యూగా నాన్ స్టాప్గా చేసినందుకు నేను వెయిట్ కూడా కొంచెం రెడ్యూస్ అయ్యాను. ఇక మీదట వీడియోస్ రెగ్యులర్గా అప్లోడ్ చేస్తాను ఎక్సెప్ట్ 3 days. మెన్సురేషన్ టైంలో తప్పించి మిగతా అన్ని డేస్ అప్లోడ్ చేస్తాను. క్లైమేట్ వచ్చేసి అప్పుడున్నంత వేడిగా ఇప్పుడు లేదు, చేంజ్ అయింది కొంచెం. సో వీడియోస్ అయితే తప్పకుండా చేస్తాను. కొంచెం కూల్గా ఉన్నా మనము వీడియోస్ ఎడిటింగ్ కానీ లేదా వీడియోస్ అంటే వర్కౌట్స్ చేసేటప్పుడు ఈజీగా చేసేయచ్చు. ఓవైపు స్వెట్ వస్తుంటుంది, ఓవైపు ఫోన్ ఆన్ చేయాలి, ఆఫ్ చేయాలంటే చాలా కష్టం వేస్తుండే. 1.5 hours ఒక యుగంలాగా అయిపోతుండే నాకు, అంటే ఎవ్రీడే మార్నింగ్ వీడియోస్ చేసేటప్పుడు. అందుకు కొంచెం గ్యాప్ తీసుకున్నాను. అండ్ మీ వెయిట్ లాస్ జర్నీ ఎంతవరకు వచ్చింది? వెయిట్ చెక్ చేసుకుంటున్నారా ఎవ్రీడే? అండ్ డైట్ ఫాలో అవుతున్నారా? మనం వర్కౌట్స్ కానీ, వాకింగ్ కానీ, జాగింగ్ కానీ చేస్తేనే మనం వెయిట్ లాస్ అవుతాం. అండ్ మోర్ ఓవర్ డైట్ కంట్రోల్లో ఉండాలి. ఓవర్ అంటే లిమిటెడ్గా తీసుకుంటేనే బెటర్. ఓవర్గా ఫుడ్ తీసుకుంటే అది వెయిట్ రూపంలో చూపించేస్తుంది మనకి. అండ్ ఎవ్రీడే వాటర్ తాగుతున్నారా లేదో అది కూడా చెక్ చేసుకోండి. ఈ వీడియోలో చూస్తే మీకే కొంచెం క్లారిటీగా అర్థమవుతుంది ఎంత స్వెట్ వస్తుందనేది. కొన్ని క్లిప్స్లో అర్థమవుతుంది. నేను లాంగ్గా తీస్తున్నా రీసెంట్ డేస్లో, ఎందుకంటే చాలా స్వెట్ కనిపించేస్తుంది వీడియోలో. కొంతమందికి కంజెస్టెడ్గా అనిపిస్తుందని నేను దూరంగానే తీస్తున్నాను వీడియోస్. అండ్ ప్లీజ్ ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. టుడే నా హెల్తీ డ్రింక్ ఫ్లాక్స్ సీడ్స్ ఆఫ్ వాటర్. ఈ ఫ్లాక్స్ సీడ్స్ అనేది చాలా మంచిది హెయిర్కి అండ్ హెల్త్కి కూడా. ఇట్ ఈస్ హై ఇన్ ఫైబర్ అండ్ హెల్ప్స్ టు రెడ్యూస్ వెయిట్ లాస్ ఆల్సో. చాలామంది కామన్గా ఉండే ప్రాబ్లం లేడీస్కి ఇప్పుడు అయితే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కదా. సో ఇది కొంతవరకు ఇరాడికేట్ చేస్తుంది ఫ్లాక్స్ సీడ్స్ తీసుకోవడం వల్ల. బట్ ఎవ్రీడే తీసుకోకూడదు, వీక్లీ వన్స్ అండ్ మంత్లీ థ్రైస్ అంతే. నా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఈరోజు 1 జోవార్ రోటీ విత్ ఆమ్లెట్. ట్యూస్డే కదా, ఆమ్లెట్ అంటే ఎవరికి నచ్చదు చెప్పండి, నాకైతే చాలా ఇష్టం. అండ్ బాయిల్డ్ ఎగ్ ఆల్సో. అట్ 11 AM ఆరెంజ్ ఫ్రూట్స్ తీసుకున్నాను, 2 fruits. నవీన్కి జ్యూస్ చేసి ఇచ్చాను మార్నింగ్ ఆల్రెడీ, సో తను తినలేదు, నాకు ఒక్కటి పీల్ తీసి ఇచ్చాడంతే. నా చైల్డ్హుడ్ డేస్లో ఈ ఫ్రూట్ని అస్సలు తినకుంటుండే, బట్ ఇప్పుడు ఇష్టంగా తింటున్నా. వై? బికాస్ ఇట్ హెల్ప్స్ టు ప్రివెంట్ కిడ్నీ స్టోన్స్ అండ్ ఎఫిషియంట్ ఫిల్టరింగ్ ఆఫ్ టాక్సిన్స్. సో చాలా మంచిది, తీసుకుంటూ ఉండండి ఫ్రీక్వెంట్గా. లంచ్ వచ్చేసి రైస్, పప్పుచారు, స్పినాచ్ కర్రీ అండ్ 1 ఆమ్లెట్. చెప్పా కదా ఆమ్లెట్ అంటే చాలా ఇష్టమని. మ్యాక్సిమం ట్యూస్డే అండ్ వెనస్డే ఎగ్స్తోనే కవర్ చేసేస్తాను. సండే మాత్రం మటన్ ఇష్టపడుతుంటాను ఎక్కువగా. అయితే డైట్లో ఉన్నాను కాబట్టి సమ్టైమ్స్ తీసుకోను, మ్యాక్సిమం తీసుకోను. ఇన్ కేస్ తీసుకోవాల్సి వస్తే చికెన్ని అవాయిడ్ చేసి మటన్ మాత్రం ప్రిఫర్ చేస్తాను. ఆఫ్టర్ లంచ్ బటర్ మిల్క్ తీసుకున్నాను 1 glass, ఈవినింగ్ 1 glass అండ్ ఆఫ్టర్నూన్ 1 glass. 2 times ఎందుకు తీయడం అని నేను 2 times వీడియో షూట్ చేయను. నైట్ ఆల్సో ఆమ్లెట్కి రిలేటెడే బ్రెడ్ ఆమ్లెట్ చేశాను. అంటే నేను 6 PM డిన్నర్ ఫినిష్ చేశాను. ఓన్లీ 2 slices ఆఫ్ బ్రెడ్, నాట్ మోర్ దాన్ దట్. మిడిల్లో చీజ్, పన్నీర్ని చిన్న పీసెస్గా కట్ చేశాను అండ్ క్యారెట్ పీసెస్ కూడా, చిల్లీ ఫ్లేక్స్ ఆల్సో. టేస్ట్ మాత్రం అవసరంగా ఉంది. ఎస్టర్డే నా వెయిట్ 67.25 ఉండే, బట్ టుడే కొంచెం గెయిన్ అయ్యాను. వై? బికాస్ మార్నింగ్ ఆమ్లెట్, ఆఫ్టర్నూన్ ఆమ్లెట్, ఈవినింగ్ ఆమ్లెట్ తిన్నా కదా, ఆయిల్ ఎక్కువగా యాడ్ చేయాల్సి వస్తుంది ఆమ్లెట్స్కి. సో కొంచెం పెరిగాను. ఇట్లుంటుంది ఆయిల్తో